మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఎస్సీ ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమానికి ఓఎస్డీ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, ఉస్మానియా విశ్వవిద్యాలయ జువాలజీ అధ్యాపకులు డాక్టర్ ఆఫ్కా నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఎస్సీ ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమానికి ఓఎస్డీ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, ఉస్మానియా విశ్వవిద్యాలయ జువాలజీ అధ్యాపకులు డాక్టర్ ఆఫ్కా నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. డాక్టర్ మద్దిలేటి అధ్యక్షతన సైన్స్ కళాశాల వేదికగా జరిగిన కార్యక్రమంలో ముందుగా ఆదివాసుల చైతన్యానికి ప్రతీకైన పతాక ఆవిష్కరణ కావించారు. తొలి శాస్త్రవేత్తలు ఆదివాసులని పర్యావరణ రహిత జీవనానికి, నాగరికతకు నడకలు నేర్పిన దార్శనికులని కొనియాడారు. నేడు దేశవ్యాప్తంగా ఆదివాసులు విద్య, వైద్యం వంటి కనీస అవసరాలకు, అభివృద్ధికి ఆమడ దూరంలో దుర్భరమైన జీవితాలను వెళ్లదీయడం అత్యంత విచారకరమన్నారు. అనేక కష్ట నష్టాలను ఓర్చి విశ్వవిద్యాలయ స్థాయికి చేరిన ఆదివాసీ విద్యార్థులు నూతన భవనాలను వదిలి సుశిక్షితులై సమాజ హితం కొరకు తోడ్పడాలని సూచించారు. నిరంతర అధ్యయనంతో ఆదివాసీ సమాజానికి జరుగుతున్న అన్యాయాలపై గొంతెత్తి హక్కుల పరిరక్షణకు పాటుపడాలని సూచించారు. కనీస ప్రాథమిక విద్య సైతం అందని అనేక ఆదిమ జాతి తెగల అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని సూచించారు. అనంతరం సంస్కృతి సాంప్రదాయాలు రక్షణ, బాధ్యతాయుతమైన క్రియాశీలక పౌరులుగా కృషి చేయాలంటూ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఆచార్య కొప్పుల అంజిరెడ్డి మాట్లాడుతూ విద్యాధికులు చైతన్యవంతమైన సమాజానికి హక్కుల పరిరక్షణకు స్ఫూర్తిదాయక చొరవను పాత్ర పోషించాలని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంప్రదాయక నృత్యాలు, ప్రదర్శనలు సభికులను అలరించాయి. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ తిరుమల, డాక్టర్ కె మాధురి తదితర అధ్యాపకులు, పిహెచ్డి స్కాలర్ నవీన్, కొమరం రమేష్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు.